వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలు సమోసా తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము మైదా పిండి తీసుకుందాము. అందులో కొంచెం వామ్ వేద్దాము, సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అయినా డాల్డా అయినా పర్వాలేదు. నెయ్యి హెల్త్కి మంచిది కదండి, అందుకనేసి నేను నెయ్యే వాడుతున్నాను. బయట అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే మాత్రం వాళ్ళు కంపల్సరీ డాల్డా వేస్తారు. నేనైతే నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా మొత్తము మనము కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా సాల్ట్, వాము, గీ మొత్తం మిక్స్ అయ్యేలాగా మైదాలో బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మనము. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మనము లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగా ఉండేలాగానే బాగా కలుపుకోవాలండి పిండి ముద్ద. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కలుపుకుంటే పిండి లూజ్గా ఉంటుంది, అందు గురించి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా ముద్ద చేసుకుందాం. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. ఈ విధంగానే మొత్తం అంతా పిండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనము ఉండలు చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా వంటలు చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి మనము ఈ విధంగా తయారు చేసుకుంటే. ఈ ఉండలు చేసుకున్న తర్వాత మనము ఒక గుడ్డను కొంచెం అట్లా తడిపేసి ఆ విధంగా మనము కప్పేసి కవర్ చేసి ఆ విధంగా పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల దానికి ఆలు మనము మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, వేసి జీలకర్ర వేగేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెము ధనియాలు వేసుకుందామండి. ధనియాలు కొంచెము నలిపి వేసానండి. దాంట్లోనే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాము. ఇవి కాస్త వేగనిద్దాము. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందాము. ఆనియన్ కూడా కాస్త వేపుకుందాము. ఫుల్గా వేగాల్సిన పని లేదండి, కొంచెం ఫ్రై అవుతే చాలు. చూడండి, ఈ విధంగా ఆనియన్ అంతా వేపుకుందాం మనము. మనకు ఫుల్ మెత్తగా అయ్యేలాగా ఆనియన్ ఫ్రై చేసుకోవాల్సిన పని ఏమి ఉండదండి, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు ఇందులో మనము కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పొడి వేసుకుందామండి. గరం మసాలా కొంచెం వేసుకొని మనం ఇప్పుడు ఇవి కూడా కలిసేలాగా బాగా వేపుకుందామండి. కొంచెము పసుపు కూడా వేసుకుందాము. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇవి బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. ఇవి కొంచెం వేగాలి చాలు, ఎక్కువ వేగాల్సిన పని లేదు. అడుగంటకుండా ఉన్నప్పుడే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసుకొని స్మాష్ చేసి పెట్టుకుందాము. ఇందులో కొంచెం కారపొడి వేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారపొడి చాలు. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నానండి.
చాట్ మసాలా అన్నీ కూడా బాగా దాంట్లో కలిసిపోయినాయి. ఇప్పుడు మనం బంగాళదుంప స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. బంగాళదుంపలు బాగా మెత్తగా చేయకూడదండి, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. మొత్తం బాగా పిండిలాగా ముద్ద ముద్ద చేసేస్తే బాగుండదు కదా, అందుకని మనం ఈ విధంగా చేయాలి. ఎప్పుడే కానీ బంగాళదుంపలు సమోసాలు చేసేటప్పుడు ఉడికించి కాస్త ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాతే మనము ఈ ప్రాసెస్ చేయాలి. ముందే చేసామనుకోండి, మనం సమోసాలు కట్టినప్పుడు దాంట్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా, మెత్తగా అయితే సమోసా కాస్త క్రిస్పీగా రావాలంటే మనం ఎప్పుడు కూడా బంగాళదుంపను ఉడికించి ఆరబెట్టుకున్న తర్వాతే మనము చేయాలండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెము కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసి తిప్పుకుందాము. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా మనము చపాతీలు ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, అవి చపాతీలు చేసుకొని మధ్యలకు కట్ చేశానండి, నేను హాఫ్గా కట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. అందుకు కాస్త నీళ్లు తీసుకొని వాటర్ ఈ విధంగా అద్దామంటే మనకు సమోసా గట్టిగా అంటుకుపోతుంది చపాతీ పిండికి. చూడండి, ఈ విధంగా అంటించేసి మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారిన తర్వాతనే దీంట్లో మనం సమోసాలో స్టఫింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు సమోసా ఊడకుండా ఉంటుంది, ఓపెన్ అవ్వదు, మన నూనె కూడా పాడవకుండా ఉంటుంది. ఈ విధంగానే మనము అన్ని సమోసాలు ఈ విధంగానే రెడీ చేసుకుందాము. చాలా బాగుంటాయి, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అవుతుంది, ఇబ్బంది ఏం లేకుండా చేసుకోవచ్చు. మనము బయట మనం కొనుక్కున్న ఏ విధంగా సమోసా ఉంటాయో ఆలు సమోసా అదే టేస్ట్ ఉంటుంది ఇది కూడా. చూడండి, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగానే అన్ని సమోసాలు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఎంతో రుచిగా ఉంటాయి, ఇవి చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎప్పుడు బజ్జీలే కాదు, ఈ విధంగా ఆలు సమోసా కూడా చేసుకొని మనం తినవచ్చు. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కాస్త కారణ పెట్టాలండి, ఒక 10 minutes. తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేద్దామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్క సమోసా వేద్దామండి. వేసిన తర్వాత సమోసా పెద్ద మంటలో ఫ్రై చేసుకోకూడదు, చిన్న మంట పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ ఎప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఉండాలి. వెంటనే కూడా మనము తిప్పుకోకూడదు, కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. నెమ్మదిగా ఈ విధంగా తిప్పుకుంటూ మనము సమోసాలు ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, నా వంటలు కామెంట్స్ చేయండి ఎలా వచ్చాయన్నది. చూడండి, ఇట్లా టర్న్ చేసుకుంటా మనము సమోసాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అన్నీ కూడా ఒకే రకంగా కాలిపోతాయి. మనము టర్న్ చేసుకోకుండా అట్లా పెట్టంటే ఓ పక్కన కాలిపోతాయి, ఓ పక్కన కాలకోకుండా ఉంటాయి. చూడండి, అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఎంతో బాగున్నాయి ఇవి, చూసేదానికి కూడా మంచి టేస్ట్ ఉంటాయండి.
చూడండి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని సాస్ తోటి గ్రీన్ చట్నీ తోటి తింటే చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.